ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీ ప్రెసిడెంట్ అలాగే కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ సందిరి గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ నరసింహతో పాటు జిహెచ్ఎంసీ సిబ్బంది, కాలనీ నాయకులు ఈ స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. ఉదయం కాలనీలో పలు చోట్ల పరిశుభ్రత కార్యక్రమాన్ని చేపట్టి కాలనీలోని ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై గోవర్ధన్ రెడ్డి కమిషనర్ నరసింహ దృష్టికి తెచ్చారు. ముఖ్యంగా రోడ్డుపై ఉన్న ప్యాచ్ వర్క్ సమస్యలపై దృష్టి పెట్టాలని, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఈ రోడ్డుపై ప్రజలు, ద్విచక్ర వాహనదారులు, బాటసారులు నడవలేకపోతున్నారని, వెంటనే ప్యాచ్ వర్క్ వేయించాలని ఆయన దృష్టికి తెలియజేశారు. అలాగే ఎంఎన్ రెడ్డి కాలనీలో స్పెషల్ డ్రైవ్ కింద ఖాళీ స్థలం ఉన్న చోట జేసీబీ సాయంతో చెట్ల పొదలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. అలాగే కమిషనర్ నరసింహ గోవర్ధన్ రెడ్డి కాలనీ ప్రజలతో పూల మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, కాలనీ పరిశుభ్రత, పచ్చదనం ఉండాలంటే కాలనీ ప్రజలు నియమ నిబంధనలు పాటిస్తే బాగుంటుందన్నారు. ప్రతిదీ మున్సిపల్ సిబ్బంది రావాలి, వారే చేయాలంటే ఇబ్బందికరమని, ఇంటి ముందుకు చెత్తబండి వస్తుందని, ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో ఉన్న చెత్తను చెత్తబండిలో వేయాలన్నారు. అలాంటప్పుడు కాలనీ పరిశుభ్రంగా ఉంటుందన్నారు. చెత్తబండి పోయిన అనంతరం ఇంటి ముందు ఖాళీ స్థలం కనిపిస్తే ద్విచక్ర వాహనాలపై చెత్త కవర్లను తెచ్చి ఖాళీ స్థలంలో వేయడంతో దుర్గంధం వెదజల్లుతుందన్నారు. ఇలాంటి పనులను ఏ ఒక్కరూ చేయకూడదని వారు సూచించారు. మున్సిపల్ సిబ్బంది రావడం లేదు, ఊడవడం లేదు అనే బదులు మనలో పరివర్తన వచ్చినప్పుడే కాలనీ పరిశుభ్రంగా ఉంటుందని గోవర్ధన్ రెడ్డి అన్నారు. మా యొక్క ఎంఎన్ రెడ్డి కాలనీలో స్పెషల్ డ్రైవ్లో భాగంగా కమిషనర్ నరసింహారావు పిలిచిన వెంటనే రావడం, ఆయనకు కాలనీ తరపున కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు కాశీ విశ్వేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం తరపున అలాగే కాలనీ ప్రెసిడెంట్గా ఉన్న గోవర్ధన్ రెడ్డి ఆయనకు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సందిరి గోవర్ధన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ శంకర్, ట్రెజరర్ భరత్, ఆలయ జనరల్ సెక్రటరీ రాము, నాగేశ్వరరావు, మోహన్ రావు, ఆనంద్, డిప్యూటీ కమిషనర్ నరసింహ, శివరాం కుమార్, జిలానీ, హార్టికల్చర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్లో భాగంగా ఈరోజు మనం ఎంఎన్ రెడ్డి నగర్ కాలనీలో మన కాలనీ ప్రెసిడెంట్, తర్వాత మన అసోసియేషన్ మెంబర్స్, జనరల్ సెక్రటరీ వాళ్ళ అందరి సమక్షంలో మనం ఈరోజు ప్లాంటేషన్ కార్యక్రమం చేస్తున్నాము. కాబట్టి ఈరోజు ఈ ప్లాంటేషన్కు మనకు కాలనీ తరపు నుంచి అందరి సహకారం వల్ల మనం ప్లాంటేషన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ సహకారం ఎప్పుడు కూడా మరలింది. కాబట్టి ఎవరి మన కాలనీకి సంబంధించిన ప్రెసిడెంట్, సెక్రటరీ వాళ్ళ ప్రోద్బలం ఉంటేనే ఆ కాలనీ కూడా నీట్గా ఉంటుంది. కాబట్టి మనకు ఈ సహకారం మనకు కాలనీ తరపు నుంచి మన గోవర్ధన్ రెడ్డి గారు అందించినందుకు మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇట్లనే ప్రతి ఒక్క కాలనీ కూడా అసోసియేషన్ మెంబర్స్, తర్వాత కాలనీ మెంబర్స్ కూడా మా జిహెచ్ఎంసీకి తోడ్పాటు అందించాలని కోరుకుంటుంది. రెడ్డి నగర్ కాలనీలో మన డీసీ నరసింహ సార్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క స్పెషల్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమము మరియు మొక్కలు నాటే కార్యక్రమము ఈరోజు నిర్వహించడం జరిగింది. ఇందులో మన కాలనీ జనరల్ సెక్రటరీ శంకర్ గారు మరియు రాము గారు, టెంపుల్ ట్రెజరర్ రాము గారు, శివరాం రెడ్డి జనరల్ సెక్రటరీ టెంపుల్ గారు, మరియు ఇంకా మిగతా అందరూ మా హార్టికల్చర్ కిరణ్ గారు, శివరాం గారు, ఇంకా కుమార్ గారు, జిలానీ గారు, వీళ్ళందరూ కూడా వారి యొక్క నరసింహ సార్ యొక్క కమిషనర్ గారి యొక్క బృందంతో ఇక్కడికి విచ్చేసి నిజంగా ఈ యొక్క కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు మేము కాలనీ వాళ్ళందరం కూడా చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నాము. మన డీసీ నరసింహ సార్ గారు నిజంగా మనం కోరిన వెంటనే ఇవన్నీ కార్యక్రమాలకు మంచి తోడ్పాటును అందించి కార్యక్రమాన్ని దిగ్విజయపరిచినందుకు నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఇంకొకటి ఏంటంటే, మున్సిపల్ వాళ్ళు చెత్త ఊడవట్లేదు అనే మాట కన్నా మనం చెత్త వేయడం మానుకోవాలి. మనలో పరివర్తన వచ్చేంత వరకు, ఈ సమాజంలో పరివర్తన వచ్చేంత వరకు ఇది మారదు. మనం చెత్త వేయకుండా ఉండాలి, కానీ చెత్త వేస్తే వాళ్ళు తీయట్లేదు ఇది తప్పు మాట. ప్రజలకు నేను ఎన్నో సంవత్సరాల నుండి కూడా నేను చెప్తున్నాను, మనలో పరివర్తన రావాలి, మనలో చైతన్యం వచ్చినప్పుడే ఇది బాగుపడుతుంది. కానీ రాత్రిపూట బైక్ల మీద వెళ్ళుకుంటూ ఖాళీ ప్లాట్లలో వేయడము, రోడ్ల పక్కన విసరడము, మున్సిపల్ వాళ్ళు తీయడం లేదని మనం కంప్లైంట్ చేయడం కరెక్ట్ కాదు. మనలో మార్పు రావాలి. వాళ్ళు కార్మికులు గారు, వాళ్ళు కూడా మన సహోదరులు, వాళ్ళు కూడా పొద్దున్న లేచి ఇక్కడికి వచ్చి దుమ్ములో ధూళిలో మొత్తం చేస్తున్నది వారి యొక్క బాగోగులు కూడా ఆలోచించాలి. కంప్లైంట్ చేయడమే ముఖ్యం కాదు, మనలో పరివర్తన రావాలి, మనలో చైతన్యం వచ్చి
ఎక్కడ పరిశుభ్రత పాటించి మన కాలనీ, మన ఇల్లు, మన రోడ్లు ఇవన్నీ పాటిస్తుంటున్నాయి. అవన్నీ సక్రమంగా జరుగుతాయి. ఇక్కడ చెత్త రోడ్డు మీద వేసి మున్సిపల్ ఓడవట్లేదు, వీళ్ళు తీయట్లేదు, వాళ్ళు తీయట్లేదు అనే భావన మీరు మర్చిపోండి దయచేసి. ఇప్పటి నుండి ఎవరు కూడా రోడ్ల మీద చెత్త వేసిన వారిపైన కఠిన చర్యలు మేము కాలనీ ప్రజలకు కలిసి అబ్జర్వ్ చేస్తాం. ఎవరైనా దొరికినతో వాడిని పట్టుకుని దేహ శుద్ధి కూడా చేయడానికి మేము వెనుకంగా వేయము. దయచేసి మీరు మున్సిపల్ వాళ్ళని నిందించడం కాకుండా మనలో పరివర్తన రావాలి. మీరందరూ కూడా చెత్త బండ్లను చెత్త వేయండి, రోడ్ల మీద బైక్ల మీద వెళ్ళకుండా విసరకండి, మన పరిసరాలను అపరిశుభ్రంగా తయారు చేయకండి. మేము ఎన్నో సంవత్సరాల నుండి స్పెషల్ డ్రైవ్ కూడా నిర్వహించినాము, శివరామ్ గారు కూడా పట్టుకున్నారు. అయినా మీలో చదువుకున్న అజ్ఞానులు అంటున్నారు, రాత్రిపూట వచ్చి వీళ్ళు వేస్తారు, మీకు విజ్ఞానవంతులు కాదు, మీరు చదువుకున్న మూర్ఖుల్లాగా ప్రవర్తిస్తున్నారు. మన కాళ్ళు మంచి శుభ్రంగా ఉంచుకోవాలంటే మన ఆరోగ్యాలు పరిశుభ్రంగా ఉంటాయి. ఖాళీ ప్లాట్ల బిల్డింగ్ మీద నుండి ఖాళీ ప్లాట్లు వేస్తారు. ఎన్ని సంవత్సరాల నుండి చూస్తున్నాము. మా కాలనీ అసోసియేషన్ డబ్బులు పెట్టి ప్రతి 3 నెలలకు ఒకసారి ఖాళీ ప్లాట్లు కూడా క్లీన్ చేపిస్తున్నాం, జేసీబీ పెట్టి ఇవన్నీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దయచేసి మీరు అందరూ ఆలోచించండి, ఇలాంటి పనులు మానుకోండి. ఈ రోజు మన డీసీ నరసింహ సార్ గారు ఇక్కడికి వచ్చేసి అన్ని కాలనీ మొత్తం తిరిగారు. ప్రతి ఒక్క కాలనీ లైన్ తిరుగుతూ, ప్రతి రోడ్లు తిరుగుతూ ఏం ప్యాచ్ వర్క్ ఉన్నా నేను చేయిస్తానని హామీ ఇచ్చారు. చాలా సంతోషం. సార్ గారు ఇంత మంచి సానుకూల స్పందన తెలిపినందుకు మా యొక్క కాలనీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతాను. ఎంఎన్ రెడ్డి నగర్ 130 డివిజన్లో ఈరోజు మా కాలనీలో మన గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి డిప్యూటీ కమిషనర్ గారు వారి బృందం అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క స్పెషల్ డ్రైవ్లో చాలా విషయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే రోడ్డు గురించి, రోడ్ ప్యాచ్ వర్క్ల గురించి, అలాగే ఈ చెత్త విధానం గురించి, మళ్ళీ ఇంకోటి చెట్లు నాటే విధానం గురించి చాలా అందరికీ కూడా వివరించడం జరిగింది. తొందరగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని తొందరగా నెరవేరుస్తానని వాళ్ళు సభాముఖంగా అందరి కాలనీ ద్వారా, కాలనీ పెద్ద మనుషుల ద్వారా చెప్పడం జరిగింది. సో ఇట్లాంటి కార్యక్రమాలు ఎప్పుడో ఒకసారి కాకుండా నిరంతరం ఒక ప్రక్రియగా ఇది చేస్తే బాగుంటుందని వారిని మేము అందరం కోరుకుంటున్నాం, కాలనీ మీద అందరూ కూడా. సో ఈ చెత్త వేసే విధానమే చాలా ప్రాబ్లం అవుతుంది ఇక్కడ. ఈ చెత్త ఏంటంటే బండ్ల మీద పోతే చెత్త వేసిపోతున్నారు, అలాగే ఓపెన్ బండ్లు చెత్త వేస్తున్నారు. కానీ ఎప్పటికీ నిరంతరం వీళ్ళంత కృషి కూడా శివరామ్ గారు కానివ్వండి, అందరూ కూడా కార్మికులందరూ కూడా ఇంత సానుకూలంగా స్పందిస్తూ ప్రతిసారి అందరు ఇంత చెత్త తీసేస్తున్నా కూడా మళ్ళీ పెరిగిపోతుంది. ఇలా ప్రక్రియను ఇమ్మీడియట్ గా దాని మీద చర్య తీసుకొని అందరూ కూడా మాకు ఎవరైతే చెత్త వేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకుంటేనే మరి ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతాయి. చెత్త వేసి చలానా అన్నట్టు పెట్టే బాగుంటుందని నాకు అభిప్రాయం. చెత్త వేసే వాళ్ళని చెత్త తీపిస్తే ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుందని నా ఒక అభిప్రాయం. సో ఇలాంటి ప్రోగ్రామ్స్ వల్లనే ప్రజల్లో చైతన్యం వస్తుంది. అందరూ కూడా భావితరాలకు మరి మంచి ఆరోగ్యమైనటువంటి వారి వాతావరణాన్ని మనం ఇవ్వడానికి ఒక ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మన సందరి గోవర్ధన్ రెడ్డి గారు, కాలనీ అధ్యక్షులు, అలాగే మిగతా అందరూ కూడా చైతన్యం పరుచుకుంటూ అందరూ ముందుకు వచ్చి ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంచుకున్నందుకు చాలా సంతోషం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా వచ్చినందుకు మాకు కూడా చాలా సంతోషం అండి. సో మీరు ఎప్పుడు కూడా మా కాలనీకి నిరంతరం కృషి అందిస్తున్నందుకు మీ అందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నారు. థ్యాంక్ యూ. दिख रहे हैं आपको ललिता नामधेयस्य विजय कुमार नामधेयस्य पावनी नामधेयस्य वीरम्म नामधेयस्य रुद्र कार्तिकेय नामधेयस्य सह कुटुम्बानां केम्पलगोत्र दोस्य गोत्रनामधेयस्य पद्मावती नामधेयस्य नामधेयस्य निहारिका नामधेयस्य आर्यार नामधेयस्य नामधेयस्य हिंदुप्रिया नामधेयस्य विहार नामधेयस्य मातृश्रेयांसो नामधेयस्य सह कुटुम्बानां कुटुम्बानां अस्माकं सह कुटुम्बानां
क्षेम धैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष चतुर्विध फल अनुग्रह सिद्ध्यर्थं काशी विश्वनाथ अन्नपूर्ण सन्निधौ अर्चना पूजा करिष्ये। ओम नमः शिवाय। ओम शिवाय नमः। महेश्वराय नमः। ब्रह्मवे नमः। ज्ञानवे नमः। शेखराय नमः। वामदेवाय नमः। विरूपाक्षाय नमः। गौतमे नमः। विलोहिताय नमः। नागकृताय नमः। विकाराय नमः। पक्काय नमः। भवाय नमः। जपाय नमः। जोगेशाय जोगयाय नमः। उग्राय नमः। भवाय नमः। भवाय नमः। सुभाय नमः। गंगाधराय नमः। गंगाधराय नमः। भवाय नमः। भीमाय नमः। वज्रस्त्राय जटाधराय कैलासवासाय गोविंदाय नमः। अघोराय नमः। विग्रहाय नमः। समप्रियाय नमः। सर्वमयाय नमः। त्रैमूर्तये नमः। ईश्वराय नमः। परमात्मने नमः। सोमसूर्याग्योतिराय नमः। विजय नमः। यज्ञमयाय नमः। पंचवक्त्राय नमः। सदाशिवाय नमः। विश्वेश्वराय नमः। वीरभद्राय नमः। क्रोधाधिपाय नमः। हिरण्यरेतसे नमः। दुर्दर्शाय नमः। गिरीशाय नमः। गिरीशाय नमः। नगाय नमः। सिंहभूषणाय नमः। गिरिधर्मणे नमः। वायुदेवाय नमः।